శాశ్వతమైన విడుదల ఏది ఉన్నదో దానిని మోక్షము అంటారు. అమ్మా, నువ్వు లౌకికమైనటువంటి కార్యసిద్ధి నుండి జనన మరణ చక్రము నుండి విడుదలయ్యేటటువంటి మోక్ష సామ్రాజ్య సిద్ధిని ఇప్పించగలవు. కాబట్టి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో నువ్వు ఎవరి పక్కన వెళ్ళి నిలబడినా ఆయన కన్నా ఈయనండి చాలా గొప్ప అని చాలామంది అనేటట్టుగా రాణించగలిగితే జయలక్ష్మి అంటారు. ఒక క్రీడాకారుడు ఉన్నాడు, మిగిలిన అనేక దేశాలతో కలిపి ఆడడానికి వెళ్ళాడు. అన్ని దేశాల మీద గెలుస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఈయనే ప్రపంచంలో గొప్ప అంటారు. ఏ స్థాయిలోనైనా ఈయన కన్నా ఇంకొక దేశం పైమెట్టెక్కింది అనుకోండి, ఈయన ఇంటికి వచ్చేస్తాడు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. జయలక్ష్మి.